హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఛానల్లో చికెన్ పులావ్ని ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ఇక్కడ ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే స్మాల్ సైజ్ 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 1 లెమన్, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ముందుగా చికెన్ ఒక బౌల్లో వేసుకుని అందులో మనం కట్ చేసిన 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 3 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారం యాడ్ చేసుకున్నాక అందులో 2 టీ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి పట్టే విధంగా మొత్తం అవన్నీ కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక లెమన్ తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసి లెమన్ రసాన్ని అందులో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రసంని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టాలి. అలాగే ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఒక స్మాల్ కప్ పెరుగు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. నేను అల్లం వేయడం మర్చిపోయాను, సో లాస్ట్కి ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మరొకసారి మొత్తం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిసేలాగా మొత్తం ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 1 అవర్ అయినా పక్కకు పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో లేదా నార్మల్గా పక్కకు పెట్టినా పర్లేదు, మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఇక్కడ మనం రైస్ కడిగి పెట్టుకోవాలి. అందుకోసం ఇక్కడ నేను 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా పర్లేదు చికెన్ పులావ్కి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాక హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి కరిగాక అందులో మనం కొద్దిగా కస్తూరి మెంతి వేసుకోవాలి. అలాగే ఇలాచీలు 5, లవంగాలు ఒక 5 వేసుకోవాలి అందులో. అలాగే 2 బండపూలు, అలాగే 2 దాల్చిన చెక్కలు కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని అటు ఇటు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అవి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయినాక అందులో కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు ఉన్నవి కదా, అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఇది కూడా ఒక 2-3 మినిట్స్ వరకు అటు ఇటు ఫ్రై చేసుకున్నాక అందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వీటితో పాటు అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అదంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇప్పుడు అది తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మొత్తం. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ని. ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి. చికెన్ అనేది ఒక 80% వరకు మనకి కుక్ అయి ఉండాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ తీసేసి ఈ విధంగా ఆ బియ్యంని మొత్తం అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 1 మినిట్ వరకు కలుపుకోవాలి మొత్తం. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, అందుకోసం 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది ఇదే గ్లాస్తో. ఈ విధంగా సరిపోని వాటర్ పోసుకున్నాక ఇప్పుడు అందులో మనం రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నాకు 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే సరిపోయింది. సో ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటను మీడియం సైజులో పెట్టుకొని ఇప్పుడు మనం రైస్ని ఉడికించుకోవాలి. 10-15 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈజీగా అండ్ టేస్టీగా నేను చేసిన చికెన్ పులావ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.